ఓడిపోయిన తర్వాత నీకు ఇచ్చానంటావు ఎందుకు అయ్యో అవసరం లేదు, నేను ఇస్తాను. నేను ఆడను తొందరగా ఏంది ఎంతసేపు నుంచి ఉంటారు ఒక్కళ్ళ మీద కొట్టిందా ఇంతే ఉండాలి కాలు. ఓకే, బౌండరీస్ డ్రా అయితే బౌండరీస్ పరంగా చూస్తారు. ఇంగ్లాండ్ వరల్డ్ కప్ పెట్టగలిచింది. ఒక బాల్కి 6 రన్స్ కొడితే విన్ను, 4 కొడితే డ్రా, 6 చూడు. Look at me, take a picture, it'll last longer. The mirror on the wall say I'm getting stronger. Ayo, the mirror don't lie. Ayo, the mirror don't lie. Hey guys, welcome to Crazy Bros Champions League. Sorry, number 2. సెకండ్ ఎపిసోడ్ అన్నమాట. ఛాలెంజ్ అనుకోండి. ఫస్ట్ ఛాలెంజ్ లో వాడు గెలిచాను. కంగ్రాచులేషన్స్. కొంచెం శుభారంభం రాలేదు, ఆ వీడియో కూడా పెద్ద ఎరలేదు, మామూలుగా గెలలేదు మనం. సరే అది వదిలేసేయండిలే. కానీ ఇది క్రికెట్ ఛాలెంజ్. దీంట్లో ఇది 2 parts గా వచ్చింది నాకు తెలిసి. 2 parts కొంచెం లెంగ్త్ ఎక్కువ వచ్చిద్దాము. 2 parts గా చేసి పెడతాం. సో లాగ్ చేయకుండా డైరెక్ట్ యాక్షన్ లోకి వెళ్ళిపోదాం. ఎగ్జాక్ట్లీ. సో దీనిలో డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి. మీరు ఎప్పుడు చూడనివి, ఎక్కడో చూసామే అనిపించింది కానీ ఎక్కడ చూసి ఉండరు. సో అట్లాగని శక్తి సినిమా టైప్లో ఫ్లాప్ అవుతుంది వీడియో. ఫస్ట్ ఛాలెంజ్ ఏంది? మనం చేసింది సింగిల్ హ్యాండ్ బాటిల్ ఓపెన్ చేసేది, సింగిల్ హ్యాండ్ గణేష్ ఆ టైప్ లోనే ఇప్పుడు సింగిల్ హ్యాండ్ తో బ్యాటింగ్ చేయాలి నువ్వు. సింగిల్ హ్యాండ్ తో బ్యాటింగ్ చేయాలి. సో రన్స్ ఎవరు ఎక్కువ కొడితే ఎన్ని బాల్? 3 బాల్ పెట్టు. 3 బాల్, 3 బాల్స్ ఎంత వాళ్ళు వినరు. మరి ఎట్లా పంటలేస్తా? పంటలు ఎందుకు, మగాళ్ళలాగా ఫస్ట్ అంటాడు. అది నేను మనం చేసి ఎంఎస్ ధోని టైప్ లో చేస్తాం. ఓకే, ఫస్ట్ మనం ఆడదాం, చూపిస్తాం మన సత్తా ఏంటో చూపిస్తాం. సత్తా ఏముండదు. ఇది మాత్రం మనం ఖచ్చితంగా క్రికెట్ అంటే మనమే గెలుస్తాం. అది అయ్యే పనే కాదు. చూద్దాం. అవుట్డోర్ గేమ్స్ అయినా ఇండోర్ గేమ్స్ అయినా ఏదైనా మాటలు కాకుండా యాక్షన్ లోకి వెళ్ళి మనమే సోది మాటలే ఉంటాయి. 4 నిమిషాలు లాగు వీడియో స్టార్ట్ అవుతుంది. వీడి సోది వల్లే గైస్ అంత లాగ్ గోడు, అంత సీన్ లేదు కానీ వెళ్ళరా పోరా. బాలేదు వికెట్లు ఆడబెట్టు. Round 1 fight. రూల్స్ వచ్చేసి టోనీ రూల్స్ చెప్తున్నాను. ఓకే, డైరెక్ట్ గా ఈ సైడ్లు తగిలితే 2D. ఓకే, స్టబ్బర్ తగిలితే సింగిల్. ఓకే, బ్యాక్ సైడ్ రన్స్ లేవు. ఓకే, స్ట్రైట్ డైరెక్ట్ తగిలితే 6, స్టబ్బర్ తగిలితే 4. ఓకే, అంతే. 3 బాల్స్ లో ఎవరు ఎక్కువ రన్స్ కొడితే వాళ్ళు ఫస్ట్ రౌండ్ విన్ అయినట్టు. ఓకే ఛాలెంజ్ ఏంది? 2 చేతులు పట్టుకున్నా, లేకపోతే ఆ ఊరకేంది, ఒక చేయి పెట్టు, 2 చేయి ఫస్ట్. ఇంతనా? అంతే. రెడీ, బౌల్డ్ అవుతారు చూడండి గైస్. అవ్వా స్టంప్ అయ్యా, స్టంప్ ఒకటండి. 1 ball 1 run. టుడే అది అటువంటిది మాది సింగిల్ హ్యాండ్ గణేష్. సో మొత్తానికి అయితే 2 బాల్కి 3 రన్లే. 2 బాల్కి 3 runs కొట్టాం. లాస్ట్ బాల్ ఉంది, పేస్ లేదు, పేస్ వేయకూడదు, స్పిన్నే. ఇవన్నీ మాకు చెప్పాక ఫాస్ట్ అయితే ఏమో ఉంది. అట్టెత్త బౌల్డ్ అవుతావు, వైడ్. అట్టెత్త బౌల్డ్ అవుతావు, వైడ్. రన్నా? వైల్డ్కి రన్ ఉన్నాయా? వైల్డ్కి రన్ ఉంటాయి కదా మరి. గైస్ 2 balls 4 runs చాలా ఎక్కువ. వాడికి 2 balls 4 runs ఎక్కువ. ఎక్సలెంట్ బ్యాటింగ్ చూపి, ఎక్సలెంట్ బ్యాటింగ్. ఏంది అది? సింగిల్ హ్యాండ్ ఎక్సలెంట్ బ్యాటింగ్. 5 runs 6 కొడితే విన్. 3 బాల్కి బాబు 6 runs 6 runs 7 runs కొడితే విన్ను. 2 2Dలో, ఒక సింగిల్, ఒక వైడ్. సరదా కూడా వేస్తాం కదా మనం. ఎంత కొడతావులే, పెద్ద స్కోరా. మంది వైడ్ లేకుండా ఉంటే చాలు. ఆడేసేదే వైడ్లు, మొత్తం వైడ్ల ద్వారానే గెలుస్తాం. చూడండి, మనం వైడ్ల ద్వారానే గెలుస్తాం. ఓకే, రియల్స్ గైస్ వైడ్ లేయం, మామూలుగా వేస్తాం. అది రెడీయా? రెడీ. వైడ్ ఫ్లాష్ బ్యాక్. గైస్ వైడ్ లేయం, మామూలుగా వేస్తాం. వైడ్
ఒక రన్ వచ్చింది, ఫస్ట్ బాలే రన్ వచ్చింది. వీడు వైట్తోనే గెలిపిస్తాడు గైస్ మనల్ని. బ్యాటింగ్ ఆడాల్సిన అవసరం కూడా లేదు, వైట్తోనే గెలిపిస్తాడు వీడు మనల్ని. చాలా బాధగా ఉండేది. నీకు అర్హత ఉన్నా ఎవరు ఆ అర్హతను గుర్తించకపోతే చాలా బాధగా ఉంటుంది. ఒకటి అయ్యరా 6 4 వెళ్ళింది తెలియదు. అరే సింగిల్ రా, సింగిలే. 1 ball 2 runs. 1 ball 2 runs. 2 balls కి 5 runs కొట్టాలి. ఓకే నో ప్రాబ్లం. నో రన్స్. అదేంది బ్యాక్ సైడ్ నో రన్స్ చెప్పాం. ఫస్ట్ బౌన్స్ అయితే ఈడకి వచ్చింది ఫస్ట్ బౌన్స్. నెక్స్ట్ బాల్ బౌన్స్ బాబు, ఫస్ట్ బౌన్స్ అంతే. నెక్స్ట్ బాల్ బౌన్స్ అయితే నో బాల్, ఫ్రీ హిట్ వస్తుంది. అబ్బా ఒక బాల్కి 6 runs కొడితే విన్ను, 4 కొడితే డ్రా. 6 runs కొడితే విన్నింది. ఏ స్కూల్ చదువుకున్నారు నువ్వు? 2 runs నువ్వు కొట్టింది 2 balls కి. నీ స్కోర్ ఎంత? 6. 4 కొడితే డ్రా. విన్ను. 4 కొడితే డ్రా, 5 కొట్టలేవు కదా, అందుకని 6 చెప్పా. 6 చూడు, 4 డ్రా, మ్యాచ్ డ్రా. ఎడగొట్టండి గైస్, ఇట్రా. మామూలు షార్ట్ బౌండరీస్ రకంగా చూస్తారు మామూలుగా. డ్రా అయితే మ్యాచ్ ఆ రకంగా చూసుకుంటే మనమే వినరు. ఏంటండి బౌండరీస్ పరంగా చూస్తారు. బౌండరీస్ డ్రా అయితే బౌండరీస్ పరంగా చూస్తారు. ఇంగ్లాండ్ వరల్డ్ కప్ పెట్టగలిచింది. బౌండరీస్ పరంగా సూపర్ ఓవర్ ఆడలా. ఇదే సూపర్ ఓవర్ ఆడిన తర్వాత అది. అవును, ఇదే సూపర్ ఓవర్ కింద వచ్చింది. రెండో సూపర్ ఓవర్ కింద. అంతే. ముందు చెప్పావా? ముందు చెప్పినట్టు ఒక బాల్ ఆడదామా లేకపోతే డ్రా చేద్దామా? నీ ఇష్టం. ఒక బాల్ ఎందుకంటే డ్రా చేద్దాం. నీ ఇష్టం, డ్రా చేసుకో మరి. ఫస్ట్ రౌండ్ డ్రా. సెకండ్ రౌండ్ వచ్చేసి సింగిల్ లెగ్ తో. ఓకే 3 balls, సేమ్ 3 balls, సేమ్ రిపీట్. ఈసారి కాల్ అంటే నువ్వు కాలు పైకి అయితే 2 చేతులతో బ్యాట్ తో కొడతావు నువ్వు అంతే. ఓకే, కాళ్ళ మీద యాకోస్ వేస్తాను నేను ఇప్పుడు. ఫస్ట్ రౌండ్ వచ్చేసి గైస్ నేనేం చేశానంటే చిన్నగా స్పిన్ వేసాను. ఇప్పుడు యాకోస్ వేస్తాను. యాకోస్ చూడు, అది కొట్టేటప్పుడు బాల్ కాలు కింద పెడితే నో రన్, డిస్క్వాలిఫై. కొట్టిందా ఇంతే ఉండాలి కాలు. ఓకే ఐడియా మీడియా ఓకే Round 2. Fight! తొందరగా ఏంది ఎంతసేపు నుంచి ఉంటాడు ఒక్కళ్ళ మీద? అరే భలే బ్యాటింగ్ రా. సింగిల్ భలే ఆడేవరా. స్పీడ్ వేస్తున్నావే, అదే బాగా స్పీడ్ వేస్తున్నావే. మనం పేస్ మామూలుగా ఉండదు, మన పేస్ మజాకా ఉంటుంది దాంట్లో. 1 ball 1 run. 1 ball 1 run. లెగ్ అప్, లెగ్ డౌన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ఫాల్. నువ్వు it's gone it. It's out empire. First one tap అయితే అవుట్. వాడు కావాలని నేను సింగిల్ లెగ్ మీద చాలాసేపు వెయిట్ చేసి బాల్ వేస్తున్నాడు. అంత సీన్ లేదమ్మా. కానీ ఫాస్ట్ బౌలర్ లెంత్ బ్రదర్ చూడండి. ఫాస్ట్ బౌలర్ అనే వాళ్ళు లెంత్ తీసుకుంటారు, టైం పట్టిద్ది. కాలెత్తు. వైడ్. అరే 2 balls 2 runs చాలు. 2 runs చాలు మనకి. 2 చాలు. వాడి కుంటికాలు ఎరగొట్టకపోతే ఈరోజు చూస్తా ఉండండి. లాస్ట్ బాల్ లెగ్ అప్. బాల్ రిలీజ్ చేసేటప్పుడు లెగ్ అప్ ఉండాలి. అరే బ్యాక్ లెగ్ రన్స్. సరే బ్యాక్ సైడ్ నో రన్స్. 3 సరదా కొడతాం గైస్. 3 balls కి 3 runs కొట్టాలి. ఓకే కొడితే ఓకే, నేను కొట్టనీకుండా వేస్తాగా. బేసిక్గా ఏంటంటే మనం మంచి బ్యాట్స్మెన్. లెగ్ అప్ అయినా లెగ్ డౌన్ అయినా. వచ్చాడు అయ్యా డివిలర్స్. కాలప్ లెగ్ అప్. లెగ్ అప్ ఎత్తేగా ఆ లెగ్గేగా. లెగ్ మారిస్తే ఇవ్వను. ఓకే లెగ్ అప్. పెద్ద స్టెప్ ఇస్తుందా? ఏం పెద్ద స్టెప్? అవును, ఇంకా 2 balls ఉన్నాయి. 2 balls తీసుకో. నేను నీలా గొడవ చేయను. వాడైతే ఫస్ట్ బాల్ అయిపోయింది కదా. అట్టే ఊరు అనరు అయ్యో 2 balls 3 runs కొట్టాలి.
బౌలింగ్ వేసి వచ్చాను కదా కొంచెం అలసిపోయా బాడీ సరే సరేలే. ఇది ఉంది ఒంటి కాలు ఎక్స్క్యూజ్ చదువుతున్నావే. ఏయ్ 4 చూడు 4 విన్ను 4 విన్ను మూసుకో. ఏది ఆపాము? ఆడ పైన డైరెక్ట్ తగిలింది 2 రన్స్. అవును 2. ఎట్టనా డ్రా కాదు కదా, డ్రా మ్యాచ్. డ్రా పైన తగిలింది అట్టేనా. లాస్ట్ బాల్. ఏయ్ లెగ్ అప్. అయిపోయిలా ఎలా కోయిలా ఎలా కోయిలా రా గైస్, ఇది కూడా ట్రై చేసాం కానీ ఇది ఒక రన్నే వచ్చు గైస్. ఎందుకు ఇస్తారు? వాస్తవికత లేదు, ఒక రన్ వచ్చు. ఎందుకంటే డైరెక్ట్ దీన్ని దాటి వెళ్ళిపోయించాం కాబట్టి Guys, వాస్తవికతలు ఇవ్వచ్చు ఒక రన్. అద్భుతంగా 2 రౌండ్లు అద్భుతం. దీనికి సూపర్ ఓవర్ పెడదామా? అమ్మా సింగిల్ రన్ చచ్చిపోదు. వీడు 2 నిమిషాలు పరిగెత్తే ప్రాణం చూసారా? అది జస్ట్ 2 minutes పరిగెత్తే ప్రాణం. ఇది పరిస్థితి. నేను జిమ్ చేయడం మళ్ళీ వచ్చారా? జిమ్ చేయటాలు ఇదా ఉంటాలు. జిమ్ చేయించాను కాబట్టి అలసిపోయా. ఎవడు చేయమన్నాడు నిన్ను? గైస్ మొత్తానికి ఫస్ట్ 2 రౌండ్లు అయితే డ్రాగా ముగిసినాయి. అయ్యా స్క్రిప్టెడ్ కాదు, మీరు చూస్తున్నారుగా. నేను అది లాస్ట్లో లాపటం అనేది హైలైట్. అది నాకు జాయింట్ రోడ్స్ లాస్ట్ ఇది కాదు కానీ ఫస్ట్ ఆపటం హైలైట్. అది ఆల్మోస్ట్ అక్కడ దాకా వెళ్ళిపోయింది. వాడు ఆనుకున్నాడు రెండు ఆపాడు. అదేంటంటే మన fielding నైపుణ్యం. నేను చూడలేదు. క్రికెట్ అంటే ఆల్ రౌండ్ కాబట్టి ఫీల్డింగ్ నైపుణ్యం. అందుకే వదిలేసేసా. 3rd రౌండ్ వచ్చేసి రన్అట్ ఛాలెంజ్. అబ్బో 3 ఛాన్సులు అంటే ఏం లేదు. ఇటు రన్ చూపిస్తాను. అయ్యా నెట్టుబడి అదే వికెట్లు వాటికి కొట్టాలి. ఇదిగో అట్నుంచి ఒకళ్ళు బాల్ వేస్తారు, రన్నింగ్లో తీసుకొని కొట్టాలా. ఇది దాటకూడదు. ఏది దాటకూడదు? బ్యాట్ పెట్టు. ఇదిగో ఈ బ్యాట్ దాటి కొట్టకూడదు. ఈ తిక్కు గ్రీన్ ఉంది కదా, అది అది కూడా దాటకూడదు. అది ఈ లోపల నుంచే తీసుకొని కొట్టాలా. ఒకరు బాల్ ఇటువైపుకి వేస్తాడు, ఇటే వేస్తాడు. ఓకే నీలాగా ఉంటారు అందరూ. రెడీయా? నేనే వేస్తా బాల్. నువ్వే వేసుకో, ఏమైతే ఇంకా బెస్ట్ కదా. నేనే వేస్తా బాల్, నువ్వు కొట్టు. ఫాస్ట్గా ఇసిరేయటం అలా చేయకూడదు. మామూలుగా ఇలా వేస్తా, దబిడి కూడా వస్తాయి, స్టెప్స్ పడతా కూడా వస్తాయి. అప్పుడు నేను ఆపి కొంచెంసేపు చూసుకొని కూడా కొడతా. అట్లా కూడా వికెట్లు కొట్టాలంటే నువ్వు ఎట్లయినా కొట్టుకో. విత్ ఇన్ 2 seconds అయిపోవాలి. నువ్వు ఎట్లయినా కొట్టుకో, వికెట్లు కొట్టాలంతే. ఓకే రెడీయా? ఎన్ని ఛాన్సెస్? ఒకటేగా? 3 బెస్ట్ ఆఫ్ 3 ఎవరు ఎక్కువ కొడితే వాళ్ళు. అంతే. నేను మంచి షూటర్. నేను ఆ షూట్ చేద్దు వెళ్ళు. ఓకేగా? Round 3. Fight! రెడీయా? ఆనేమా గే నువ్వే గో. జస్ట్ మిస్. ఏం జస్ట్ మిస్? ఇప్పుడు నువ్వు వెళ్ళు. నేనెందుకు? 1 by 1. అబ్బా వీడు చూసారా, వీడు కలిసిపోతాడు అని చెప్పి. అంతేగా, నేను చాలా కరెక్ట్ గా వేసా బాల్. నేను ఇటువైపే వేస్తాంటోనే. నేను చాలా అంటే చాలా కరెక్ట్ గా వేసి మాత్రం బాగోదు. ఆట వేస్ట్ చేస్తాను ఎందుకు. కానీ రెడీయా? రెడీ. అయ్యమా గే గో. షాట్. దాని వెనకాల ఉన్న పోలు తెలియదు కానీ దాన్ని తగలేదు. జస్ట్ ఇంత ఎడ్జ్లో 0-0. ఇంత ఎడ్జ్లో మిస్ అయింది. మనకి ఛాన్స్ ఉంది. ఓకే రెడీ. కానీ వెళ్తురు కదా. ఆనిమా గే సే గో. కాల్ దాటాడైనా తగలలేదులే. కాల్ దాటి 45 degrees లో ఉండేలే కొంచెం యువతలో కొట్టాల్సింది. కాల్ దాటాడు కానీ తగల. కానీ దాటలేదులే. ఒకే తగిలింటే గోల్ చేసేవాడుగా, తగిలిందని కావాలంటే వేసావు. అందుకే నేను తొండి స్టార్ట్ చేసాడు. నేను అసలు చేయను. కానీ రెడీ. అరే ఆ ఇనప దానికే కొడుతున్నాడు, ఇనప కడ్డీగోడు. కొంచెం జరిపేదా బాల్? గైస్ లాస్ట్ ఇది మనం కొట్టామంటే మనం గెలిచినట్టు ఈ రౌండ్. అంత సీన్ లేదు, నేనే కొడతా. వాడికి ఏంటంటే వాడికి అవకాశం ఇస్తున్నాను అంతే గైస్. నేను లాస్ట్ మనం ఓడిపోయాను. అప్పుడు డ్రా చేసుకోవడం ఎందుకు, విన్ అవ్వాలి నువ్వు. లేదు ఇదో ఆనిమా గేసే గో. ఎంత చక్కించండి బాల్. అదిగో ఇక ఎందుకు పోరా, నువ్వు పడుకోరా బాబు. అంత ఈజీగా చిన్నగా ఇచ్చిన బాల్ వేస్ట్. ఇప్పుడు ఎటు కొట్టడు కదా, వీడికి ఈజీగా అని చెప్పడానికి. నేను సరదాగా కొడతా. ఈ 2 ఓవర్ నీకు అవకాశం మాట్లాడ బాగా. అదిగో రెడీ, సరదాగా కొడతా. 1 2 3 గో. మిడిల్ స్టంప్
3 కొట్టేవాడిని వీడి కోసం జస్ట్ అవకాశం ఇచ్చా, అవకాశం సద్వినియోగం చేసుకోలేదు, ఎందుకంటే శాత కాదు. ఫీల్డింగ్లో టాప్ మనం. బ్యాటింగ్ బౌలింగ్ పక్కన పెట్టేస్తే ఫీల్డింగ్లో టాప్. ఎక్సలెంట్ ఫీల్డర్, ఎక్సలెంట్ క్యాచర్. ఎవరిని అడుకోండి, ఇంటర్లో అడగండి, డిగ్రీలో వచ్చి బీటెక్లో అడగండి, స్కూల్లో అడగండి, ఎక్కడ అడగండి, ఫీల్డింగ్లో టాప్ మనం. అది బడాయి ఎదిగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ఎట్లా తగిలింది దానికి ఇంటర్మీడియట్ వెళ్ళేందుకు గుడ్డట. ఇదిగో ఇప్పుడు కొట్టరా. గుడ్డట గుడ్డట గుడ్డట. అది గుడ్డట, ఇది గుడ్డట అంట. ఇది కూడా గుడ్డట్టుకి తగిలింది. ఇంకో బాలి, ఇంకో బాలి. ఆ బాల్ తీసుకురా. నిన్ను కొట్టమంటావా? నిన్ను కొట్టమంటా, ఎవరిని కొట్టమంటా? ఇటీ కొట్టుకునే దాకా వస్తున్నావేంటి? ఆడందుడు వికెట్స్, ఆడందుడు ఆ వికెట్స్ చూడు. ఏం చెప్పు, ఏం చెప్పు, ఏం చెప్పు, ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏం చెప్పు. త్రోలో టాప్ మనం. టైం బాగుంది అంతే. వాడికి యాక్చువల్ గా వాడికి కూడా తెలియదు. కావాలని నిలబడితే తగిలేదు, నిలబడితే సిగ్గుండాలరా నీకు. వదిలేసి 7 నుంచి దాన్ని కొడతా, 7 నుంచి దాన్ని కొడతా, 7 నుంచి దాన్ని కొడతా. 3 రౌండ్లు అయిపోయాయి. ఇదిగో చూడు, ఇదిగో 7 నుంచి దాన్ని కొడతా. ఇదిగో అదిగో 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 వదిలేసి గెలిచావు కదా, వదిలేసి 3 రౌండ్లు అయినాయి, 1-0. ఇంకో 2 రౌండ్లు ఉన్నాయి. ఆ 2 మనం గెలిస్తే మనం ఈ ఎపిసోడ్ మనం గెలిచినట్టు. అది అవ్వదుగా. ఒకటి గెలిస్తే ఆడు గెలిచేసినట్టు. ఇప్పుడు సరే నువ్వు బ్యాటింగ్ లెఫ్ట్ హ్యాండ్ బాగా ఆడతావా? నువ్వు నీకుందా స్తోమత ఉంది లెఫ్ట్ హ్యాండ్? లేదా బ్యాటింగ్ ఆడలేవా? ఒంటి చేత్తో లెఫ్ట్ హ్యాండ్ పెద్ద లెక్కింది. సరే లెఫ్ట్ హ్యాండ్ బాగా ఆడతావు నువ్వు. నాకు లెఫ్ట్ హ్యాండ్ అసలు అవకాశమే లేదు, నాకు రాని రాదు. అయితే వద్దు, ఓడిపోయిన తర్వాత నీకు ఇచ్చానంటావు ఎందుకు? అవసరం లేదు, నేను ఆడను. స్టిల్ ఐ డు ది ఛాలెంజ్. నువ్వు క్షమాభిక్ష పడేది ప్లేయర్నే. నేను టోర్నమెంట్ ఆడుతున్నప్పుడు ఈ చెడ్డీలు వేసుకుని వయసు అప్పుడు నిక్కర్లు వేసుకునేవాడు నేను. పెద్ద తర్వాత ప్యాంట్ నాకు చదువుతున్నావు ఏంది నువ్వు? చెప్పేది ఏంది? నువ్వు లెఫ్ట్ ఆడరా, నువ్వు లెఫ్ట్ ఆడు. సరే టార్గెట్ పెట్టు, ఇచ్చేసానంటావు. టార్గెట్ పెట్టు. ఓకే టార్గెట్ పెట్టు. కౌంటీ మ్యాచ్ ఆడదాం. చీరాల నుంచి నేను, నువ్వు ఓకే నార్త్ కొరియా నుంచి. 6 balls కి 20 runs. తగ్గించు 17. కానీ ఛాలెంజ్ 6 balls కి 17 runs. కౌంటీ మ్యాచ్ 6 balls 17 runs. నువ్వు బ్యాటింగ్ ఆడతా, నన్ను బ్యాటింగ్ ఆడమంటావా? Got our back against the wall, we gotta fight back. I need a theme song, this the right track. I ain't got no cape.